ఫస్ట్ ఎంక్వైరీ ఏమై ఉండాలంటే ఇందాక చెప్పినట్లు మనకి ఎందుకు సఫరింగ్ వస్తుంది, బర్త్ అంటే ఏంటి, డెత్ అంటే ఏంటి, డిసీజ్ అంటే ఏంటి, ఓల్డ్ ఏజ్ అంటే ఏంటి, ఎందుకు ఈ 4 కష్టాలు వస్తున్నాయి, నేను కోరుకోకపోయినా ఎందుకు వస్తున్నాయి, మన కంట్రోల్లో అసలు ఏం లేదు, మన కంట్రోల్లో ఏది మనల్ని ఫోర్స్ గా ఏ శక్తి మన ఆయుష్ని తీసేసుకుంటుంది, నాకు ఇష్టం లేకపోయినా కానీ పాపకర్మలలో ఎందుకు నేను ఇన్వాల్వ్ అవుతున్నాను, ఈ క్వశ్చన్స్ మనం వేసుకోవాలి. ఈ క్వశ్చన్స్ వేసుకుని దాని నుంచి బయటపడేకి మనం ట్రై చేయాలి. అంతేగాని సఫరింగ్స్ మామూలే, కష్టాలు మామూలే, జీవితంలో జన్మ ఎత్తిన తర్వాత కష్టాలు ఖచ్చితంగా వస్తాయి, అనుభవించాలి, ముందరికి వెళ్తూ ఉండాలి, వీటిని దాటుకొని వెళ్ళడమే సక్సెస్, ఇవన్నీ షేర్ చాట్ లో కొటేషన్స్ లాగా పనికొస్తాయండి. పెట్టే వాళ్ళకి పనికొస్తాయి, చదివే వాళ్ళకి పనికొస్తాయి. మీరు అందరూ ఈ 2 కేటగిరీలో ఉండొద్దండి. పెట్టే వాళ్ళ కేటగిరీలో ఉండొద్దండి, ఆ షేర్ చాట్ కొటేషన్స్ పెట్టినప్పుడు అవి చదివే కేటగిరీలో కూడా ఉండొద్దండి దయచేసి. అదొక చెత్త అనమాట, చెత్త కొటేషన్స్. అది నోటికి ఏదొస్తే అది అట్లా పెట్టేస్తా ఉంటారు అనమాట. నో, ఈవెన్ మనకి ఆధ్యాత్మికాచార్యులు కూడా గురు పరంపరలో వస్తున్న ఆథరైజ్డ్ స్పిరిచువల్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇలా నోటికి వచ్చినట్లు రాయాలన్నమాట. కృష్ణ ఇన్స్ట్రక్షన్స్ ని, కృష్ణుడు చెప్పిన ధర్మాన్ని, కృష్ణుడు చెప్పిన సొల్యూషన్స్ ని, కృష్ణుడు మనకి ఇచ్చిన కృష్ణ చైతన్య మార్గాన్ని యాజ్ ఇట్ ఈస్ గా యథాతథంగా మనకి ఇస్తారనమాట. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు. గొప్ప గొప్ప రాజులందరూ కూడా, గొప్ప గొప్ప శుద్ధ భక్తులు, గొప్ప గొప్ప మహాజనులు, వీళ్ళందరూ కూడా ఇలాంటి పద్ధతిలో ఈ జ్ఞానాన్ని తీసుకున్నారు తప్ప షేర్ చాట్ లో చదివి, అక్కడక్కడ ఆటోల వెనకాల చదివి ఎవరు కూడా ఈ జ్ఞానాన్ని తీసుకోలేదండి. ఆ కొటేషన్స్ ఏవో వస్తాయి కదా, అలాంటి పద్ధతిలో ఎప్పుడు కూడా ఎవరు ఈ జ్ఞానాన్ని తీసుకోలేదు. అది కరెక్ట్ ప్రాసెస్ కాదనమాట. ఈ మధ్య స్టేటస్ పెట్టడమే పెద్ద చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు అనమాట. స్టేటస్ పెట్టిన వెంటనే మన పాపకర్మలన్నీ తొలగిపోతాయి. నిజంగా వాళ్ళ ఫీలింగ్ అలానే ఉంటది, నిజంగా వాళ్ళ ఫీలింగ్ అలానే ఉంటది, నమ్ముతే నమ్మకం లేదంటే లేదు. నిజంగా వాళ్ళ ఫీలింగ్, ఈ రోజు మండే సో శివుడి స్టేటస్ పెడతాం, శివుడు మన పాప కార్యాలన్నీ తొలగిచ్చేస్తాడు. ఈ రోజు సాటర్డే సో వెంకటేశ్వర స్వామి స్టేటస్ పెడతాం, ఆటోమేటిక్ గా మనం చేసిన పాపాలన్నీ కూడా కొట్టుకొని పోతాయి. రీసెంట్ గా ఫర్ ఎగ్జాంపుల్ విజయదశమి రోజు థర్స్డే వచ్చింది కదా, సో థర్స్డే వాళ్ళు ఏం చేశారు, అమ్మవారి స్టేటస్ పెట్టారు. అలా అలా ట్రైన్ కొంచెం నొక్కుతూ పోతే కొన్ని స్టేటస్ తర్వాత సాయిబాబా స్టేటస్, మళ్ళీ సాయిబాబా ఫీల్ అవుతాడని. థర్స్డే వచ్చింది, అయ్యో మళ్ళీ థర్స్డే రోజు అమ్మవారిది కూడా, ఇప్పుడు ఎలా అమ్మవారిని సాటిస్ఫై చేయాలి, సాయిబాబా సాటిస్ఫై చేయాలి, ఓకే ఈ 2 స్టేటస్లు పెట్టేద్దాం. అంటే అక్కడికి ఏదో వాళ్ళకి వాట్సాప్ ఉంటుంది అనమాట, వాళ్ళకి వాట్సాప్ ఉంటే మన స్టేటస్ చూస్తూ ఉంటారు. మన స్టేటస్ చూసి వీడియో స్టేటస్ పెట్టాడు, దాన్ని ఏమంటారు, అమ్మవారి పండుగ ఉండగానే సాయిబాబా స్టేటస్ పెట్టాడు, సో నేనంటే ఎంత ఇష్టమో వీడికి ఇంకోటి ఎక్కువ ఇచ్చేద్దాం, లేదంటే ఇంకొక పాప కర్మలు ఎక్కువ తగ్గించేద్దాం. ఎంత ఫూలిష్ తెలుసా అంటే, ఎంత ఫూలిష్, చాలా ఫూలిష్. ఎంత మూర్ఖత్వంగా మనం భక్తి చేస్తున్నామండి. ఇలా చేయకూడదు యాక్చువల్లీ. ఇలా భక్తి చేయమని ఏ శాస్త్రాలలో లేదు అసలు. స్టేటస్లు పెట్టండి ఇదే భక్తి, లేదంటే బయట నుంచి టెంపుల్లో పోతే ఇలా మొక్కుని వెళ్ళిపోండి ఇదే భక్తి. మనకి ఇష్టం వచ్చినట్లు ముక్కుందాం, ఇష్టం వచ్చినట్లు చేద్దాం, ఇష్టం వచ్చినట్లు ఉందాం. ఏ పటమే కదా, విగ్రహమే కదా, అప్పుడెప్పుడో ఉండినారు అంతే వీళ్ళందరూ, ఇప్పుడు లేదు కదా. సో ఏదో అట్లా రెస్పెక్ట్ ఇద్దాం అంతే, ఇస్తున్నాం అంటే ఇస్తున్నాం అన్నట్లు. మనిషికి అదే మానవుడికి దేవుడికి సంబంధం లేకుండా నేనే మాస్టర్ అట్లా. ఇట్లాంటివి ఉన్నంత కాలము మనం వి కాంట్ రీచ్ కృష్ణ, వి కాంట్ అండర్స్టాండ్ కృష్ణ. మనం ఎప్పటికీ ఈ సఫరింగ్స్ నుంచి బయటపడలేమన్నమాట, త్రివిధ తాపముల నుంచి. పూర్వజన్మల కర్మ ఫలితాలు ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టాం. సఫరింగ్స్ వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా. మనం భౌతిక బంధనాల నుంచి విడిపడేంత వరకు. అలా విడిపడాలంటే మనం శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేసుకోవాలి, కృష్ణకు సరెండర్ అవ్వాలి. కృష్ణకు సరెండర్ అయితేనే కృష్ణుడు అంటున్నాడు మోక్షాన్ని కల్పిస్తాను నేను, లేదంటే నేను కల్పించను అంటున్నాడు. అదేదో డిమాండ్ చేస్తున్నట్లు కాదు కృష్ణ, అది మన బెనిఫిట్ కోసం. మన బెనిఫిట్ కోసం. తల్లిదండ్రులు నా మాట వింటేనే నీకు ఇస్తాను, లేదంటే ఇవ్వాలంటే తల్లిదండ్రులు డిమాండ్ చేసినట్ల, వాళ్ళకి ఏదో పెద్ద అవసరం ఉన్నట్ల, లేదంటే ఇంకేదో పర్పస్ కోసం అన్న, పిల్లల బెనిఫిట్ కోసం అది. సో అలానే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, నాకు సరెండర్ అయితే ఖచ్చితంగా నిన్ను ఈ బంధాల నుంచి బయటపడేస్తాను, లేదంటే ఈ దుఃఖాలయంలో జన్మ తీసుకుంటూనే ఉండాలి. సో అది మన డ్యూటీ యాక్చువల్లీ. కృష్ణకు సరెండర్ అవ్వడం అనేది మన డ్యూటీ, మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, మన ఫస్ట్ డ్యూటీ. అది మనం మానవ జన్మలో మనం ఫుల్ఫిల్ చేయాలి. మానవ జన్మలో మనం అది చేసి మన మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలి, లేదంటే హెలిష్ కండిషన్స్ లోకి వెళ్తాం. ఇంకా మానవ జన్మలో ఈ సఫరింగ్స్ అన్నవి తక్కువ, దాన్ని ఏమంటారు, ఎన్నో పుణ్యకార్యాలు చేసుకుంటేనే మానవ జన్మ వస్తుంది. ఇక్కడ కొన్ని ఇంకా పెండింగ్ ఉంటాయి, మన పూర్వజన్మల కర్మలు సఫర్ అవుతుంటాం. ఇక్కడ మనం సఫరింగ్స్ గురించి తెలుసుకోకుండా, ఎంక్వైరీ చేసుకోకుండా కృష్ణ కన్నా సరెండర్ అవ్వకుంటే నెక్స్ట్ వచ్చేవి చాలా 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 దారుణమైన హెలిష్ కండిషన్స్, చాలా నరక యాతన అన్నమాట, చాలా దారుణం. అలాంటి సిచ్యువేషన్ కి మనం వెళ్ళక ముందే కృష్ణకి సరెండర్ అవ్వడం చాలా 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 ఉత్తమమైన పని. హరే కృష్ణ.